దయ్యాన్ని దిగ్బంధనం చేసిన కేదార్నాథ్ బాబా ఘోరమైన చావు చచ్చాడు. మైండ్ బ్లోయింగ్. అంటే ఆత్మ నిమ్మకాయ నుండి ఎస్కేప్ అయిపోయిందా? ఆ కేదార్నాథ్ బాబా చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఇది ఆత్మహత్యలా లేదు. ఆ అమ్మాయిని ఎవరైనా హత్య చేశారా? అంటే ఆత్మ ఎవరి మీద పగబట్టింది? తిరిగి అపార్ట్మెంట్ చేరుకుందా? ఏమైంది చెప్పోయా, చెప్పు. మీరు ఇలా బ్యాలెన్స్ కోల్పోయి అరవటం కన్నా బ్యాలెన్స్ గా మిగతా కథ వింటే మీకే అర్థం అవుతుంది సార్. నీ టేక్ ఆఫే కాదు, నువ్వు కూడా నాకు నచ్చావు. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ స్టార్ట్. అలా అపార్ట్మెంట్ లో అమ్మాయి సూసైడ్ చేసుకున్న 3 నెలల తర్వాత మనం కథని విజయవాడలో స్టార్ట్ చేసాం సార్. మనం స్టార్ట్ చేయాల్సిన కథను కాదయ్యా, లంచ్ ని. పర్లేదు సార్, నేను చెప్పిన తర్వాత తింటాను. అదే ఐ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. ఓ డైరెక్టర్ అన్నోడికి ఆకలి ఉండాలి. ఆ ఆకలి నుంచే కసి పుడుతుంది, ఆ కసి నుంచే క్రియేటివిటీ పుడుతుంది. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పు తర్వాత ఏం జరిగింది? ఇందాక చెప్పినట్టు విజయవాడలో బస్ స్టాండ్ లో నైట్ ఎఫెక్ట్ లో హీరోని ఓపెన్ చేశాం సార్. హీరో పేరు శ్రీనివాస్. ఓకే. విచిత్రం ఏంటంటే కథలో హీరోకి నాలానే డైరెక్టర్ అవ్వాలని చిన్న ఆశ సార్. అదే ఆశతో హైదరాబాద్ బయలుదేరాడు. హీరోని ఎవరు అనుకుంటున్నావు? రవితేజ్ అయితే బాగుంటాడు సార్. ఏం తీసుకుంటాడు? సలహాలు తప్పితే ఏమి ఇచ్చినా తీసుకుంటాడు సార్. అది కాదయ్యా, రెమ్యూనరేషన్. ఓ అదే, అతను రిలేషన్ బట్టి రెమ్యునేషన్ మెయింటైన్ చేస్తాడంట సార్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మొత్తం సినిమాకి నా బడ్జెట్ 5 కోట్లు సార్. 5 కోట్లు రవితేజ. ఒక నంది కోసం ఇంతకన్నా ఎక్కువ పెట్టలేను నేను. ఓ పని చేద్దాం సార్, ఓ చిన్న హీరోతో వెళ్దామా? ఎవరో పేరు చెప్పయ్యా, వింటున్నప్పుడు ఊహించుకోవాలి కదా. 5 కోట్ల బడ్జెట్ లో ఓ పని చేద్దాం సార్. ప్రస్తుతం నన్ను ఊహించుకోండి సార్. అదే కథ వినడానికి మాత్రమే సార్. ఆ తర్వాత మన బడ్జెట్ లో వచ్చి హీరోని పెట్టుకుందాం సార్. ఇది బాగుంది, కంటిన్యూ. 3 నెలల తర్వాత సార్ నైట్ ఎఫెక్ట్ సార్ విజయవాడలో ఓపెన్ చేస్తే సార్ ఆ విండో సీట్లో కూర్చోండి సార్. మీ సీట్ నెంబర్ ఎంత సార్? అది లేడీస్ పక్క సీట్. రండి అమ్మా. ఏదో బస్ టికెట్ కొంటే లేడీ ఫ్రీ అన్నట్టు చెప్పాడు. ఏదో జరగండి మాస్టారు. బస్ ఇప్పుడే ఎక్కించాను. సీట్ ఎక్కడ ఉందో? ఇక్కడే ఉందండి, కూర్చోండి. థాంక్ గాడ్ విండో సీట్ దొరికింది. ఏదైనా చెప్పు జాను. నేను కూడా. బాయ్. బాయ్ ఫ్రెండ్ అండి? మీకెందుకు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మా బిజినెస్ లో మైండ్తో పెద్ద పని ఉండదులేండి. వాట్? అంటే అది మాది కిరాణా కొట్టండి. ఎక్స్క్యూజ్ మీ, ఆ సీట్ నాది. ఏమండి వెనక సీట్ ఖాళీగానే ఉందిగా, వెళ్ళి అక్కడ కూర్చోండి. అసలు ఇప్పుడు బాధపడుతుంది. హలో, నేను విండో సీట్ కావాలని బుక్ చేసుకున్నానండి. అయితే ప్లీజ్ లేవండి. ఏమండి మీరు ఏ సీట్లో కూర్చున్నా కానీ హైదరాబాద్ వెళ్తారు కానీ ముందే అక్కడ కూర్చోపోవమ్మా. హలో, మీరు లేవండి ప్లీజ్. అలా దేవి మొహం వేసుకొని చూస్తామండి. మళ్ళీ దీపిక పడుకోలో ఫోజ్ ఒకటి. ఆగండి మేడం, బాబు రుచికి రోషన్ నీకు చెప్పాలా? లే ఒక్క నిమిషం కూర్చోండి. థ్యాంక్స్ అండి. పోనీ అన్న, రైట్ రైట్. ఊరికే లేట్ అయిందన్నా. వెన్నెల రాత్రి, బస్సులో ప్రయాణం, పక్కనే చందమామ. కవిత్వం బాగుంది. స్వాతికి పంపించండి, వచ్చేసి 500 ఇస్తారు. ఆల్రెడీ వచ్చేసిందేనండి. మీ నవ్వు చాలా బాగుందండి. ఏ షాంపూ వాడతారు? అదేంటండి పేస్ట్ కదా అడుగుతారు. మళ్ళీ ఇలా నవ్వుతారని అడిగాను. ఏందా వినాసా నిద్రపోనీకుండా? డ్రైవర్ గారు ఆ లైట్లు ఆపండి ముందు. ఏమండి ప్లీజ్ అండి, లైట్లు ఆరిపోద్దండి. ఏమండి ప్లీజ్ అండి, ఏమండి ఏమండి నాకు చికెన్ అంటే భయం అండి. లైట్లు వేయండి ప్లీజ్ అండి. ఏమండి లైట్ ఆప. ఎందుకండి భయపడతారు? ఈ లైట్ వేసుకోండి.
థ్యాంక్స్ అండి. సినిమా చూడండి. ఒరేయ్, బస్సులో వెళ్తుంటే బస్సులు గుద్దుకునే సినిమా ఇస్తారేంట్రా? వేరే ఏదైనా అయింది. ఎందుకండి అన్నిటికీ భయపడతారు? అది మీకు సినిమా చూడడం ఇష్టం లేకపోతే ఇందులో పాటలు వినండి. వద్దండి. పర్లేదు తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఈ ఐ మాస్క్ పెట్టుకొని పడుకోండి, హాయిగా నిద్ర పడుతుంది. మళ్ళీ థ్యాంక్స్ అండి. అమ్మా, మీ పేరేంటండి? అంజలి. నా పేరు శ్రీనివాస్ అండి. అరే, క్షణక్షణం పాట. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ పయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయరుగు వేళ సార్ లాస్ట్ సార్ ఈ అమ్మాయి ఏది? ఆ అమ్మాయి ఎప్పుడో దిగిపోయింది